తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరము బలమును పెంచే శుద్ధాత్మ స్వరము దేదీప్యమాన పరలోక స్వరము బలమును పెంచే శుద్ధాత్మ స్వరము కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. పరమగీతములు 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాము. నీ నాసిక దమస్కో దిక్కునకు చూచు లెబోనోను శిఖరముతో సమానము. ఇక్కడ చదవబడిన మాటను మనం చూస్తే పరమగీతాలలో నీ నాసుక అనగా నాసిక అంటే ముక్కు అని అర్థం. నీ ముక్కు ఎలా ఉంది అంటే దమస్కో వైపు చూచు లెబోనోను శిఖరముతో సమానము అన్న మాటను మనం ఇక్కడ గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఈ నాసిక అనేది, ముక్కు అనేది అత్యంతమైన ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని తెలియజేస్తుంది. ఏ విధముగా అంటే మన బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యములో మనం చూస్తే దేవుడు మొట్టమొదటి మానవుడిని చేసిన తర్వాత ఆదాముని నేలమట్టితో తయారు చేసిన తర్వాత, నిర్మాణం చేసిన తర్వాత అతడు అలాగే ఉన్నాడు, బొమ్మలాగానే ఉన్నాడు. అతడికి కళ్ళు పెట్టాడు, అన్ని ఏర్పాటు చేశాడు, గాని ఆ మనిషి కదలటం లేదు, అతనిలో చలనము లేదు. అప్పుడు దేవుడైన యెహోవా అతని నాసికా రంధ్రములో ముక్కులో జీవవాయువు నోదగా అతడిలో
కదలడం ప్రారంభించాడు, మాట్లాడడం ప్రారంభించాడు. కనుక ముక్కు అని అన్నప్పుడు బైబిల్లో మనం ధ్యానం చేయాల్సింది ఏమిటంటే ముక్కుకు పసిగట్టే గుణం ఉన్నది. కనుక ఏ పరిస్థితిలో మనం ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఉన్నటువంటి వాసన, అది మంచి వాసన అయినా చెడు వాసన అయినా మనం కనిపెట్టగలిగింది ఏది అంటే మన ముక్కు. అనగా పసిగట్టగలిగినటువంటి శక్తి దేవుడు ముక్కుకిచ్చాడు. కనుక దీని ద్వారా మనం ఆత్మీయ అర్థాలు ఏమైనా మనం బైబిల్లో నేర్చుకోవచ్చు అంటే దేవుని బిడలైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మికమైన విషయాలను చాలా గమనింపుతో ఉండాలి. ఈ లోక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వారు. ఎలాగునంటే బైబిల్లో ఆదికాండము 24వ అధ్యాయము 10వ వాక్యం నుండి గనక మనం అక్కడ చూస్తే అబ్రహాము తన వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత తన ఇంటిలో 318 మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలవర్చబడిన వాళ్ళట. అనగా యుద్ధానికైనా రెడీ, ప్రార్థనకైనా రెడీ, దేనికైనా గాని సంసిద్ధత కలిగిన వాళ్ళు. ఆ 318 మందిలో ఎలియాజరు అనే ఒక పెద్ద దాసుడు ఉన్నాడు. ఆ ఎలియాజరు అనే పెద్ద దాసుని పిలిచి అంటాడు కదా, నీవు నాకు ఒక ప్రమాణం చెయ్యాలి అని అంటాడు. ఏమిటి ఆ ప్రమాణం అంటే, నా కుమారుడికి మరి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి, కనుక నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు తన తొడ కింద చెయ్యి వేసి ప్రమాణం చేయించుకుంటాడు. మన ఒట్టు చేతిలో చేయి వేస్తాం, లేదా తల మీద ఒట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ యూదులు తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయమని అబ్రహాం ఎలియాజర్ని అడుగుతాడు. కనుక అబ్రహాం చెప్పే మాటలు ఏమిటి అంటే, నేను ప్రస్తుతం ఉన్న దేశంలో ఉన్న అమ్మాయిని కాకుండా నేను ఏ దేశంలో నుండి అయితే నేను వచ్చానో, అనగా ఈయన మెసపతోమియా దేశానికి చెందినవాడు అబ్రహాం. ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని తెలుసుకోక ముందు ఆ ప్రాంతానికి చెందినవాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళమన్న తర్వాత ఇక్కడ కనానుకు వచ్చాడు. కనుక నేను ఏ దేశంలో నుండి అయితే వచ్చానో ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలలో ఒక అమ్మాయిని నా కుమారునికి భారీగా చెయ్యాలి అని అంటాడు. అప్పుడు ఎలియాజరు చెప్తాడు కదా, మరి ఒకవేళ అమ్మాయి గనక రాను అంటే నేను మీ కుమారుని అక్కడ తీసుకొని వెళ్ళాలా అంటాడు. లేదు లేదు, ఆ అమ్మాయే రావాలి గాని నా కుమారుని అక్కడ తీసుకొని వెళ్ళవద్దు అని చెప్తాడు. అలాగని చెప్పిన తర్వాత ఎలియాజర్కి ఒక 10 ఒంటిలిచ్చి కొద్దిమంది పనివారినిచ్చి, ఒకవేళ అమ్మాయి గనక రావడానికి ఇష్టపడినట్లయితే ఇదిగో ఈ బంగారము, ఈ మొక్కు కమ్మి, ఇవన్నీ కూడా చేతి కడియాలు అవన్నీ కూడా ఇచ్చి ఎలియాజర్కి పంపిస్తాడు. ఎలియాజరుకు పంపిస్తే ఎలియాజరు అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 దినాలు ప్రయాణం చేసిన తర్వాత అతను నాహోరు పట్టణం చేరుకుంటాడు. ఏ ఇంటికని వెళ్ళి అడగాలి? నా యజమానుడు అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో కూడా దీవించాడు, మరి అతని కుమారునికి ఒక వివాహము వయసు వచ్చింది, మరి మీ అమ్మాయిని ఇస్తారని వెళ్ళి డోర్ టు డోర్ అడగాల? ఎవరిని అడగాలి? ఏమి అర్థం కాని స్థితిలో అన్నది ఎలియాజర్కి. ఆ టైములో అక్కడికి వెళ్ళగానేనట బైబిల్లో ఏమున్నది అంటే, ఎలియాజరు మోకరించాడట, ఒంటెలను కూడా మోకరింపజేశాడట. ఆయన మోకరించాడు, ఒంటెలను కూడా మోకరింపజేశాడు. అనగా కొన్ని క్లిష్ట పరిస్థితులలో, అర్థం కాని పరిస్థితులలో మనం చేయవలసింది ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ద్వారా మనకు అర్థం కాని విషయాలు కూడా మనం ఎలా నడవాలి, మనం ఏమిటి అనేది దేవుడు మనకు మంచి ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఎలియాజరు ప్రార్థన చేయగా అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. ప్రార్థన అయిన తర్వాత చాలా మంది సాయంకాలం అయింది, ఆడపిల్లలు వస్తున్నారు. ఆడపిల్లల్లో నేను ఎవరినైతే నాకు నీళ్ళిమ్మని అడుగుతానో, ఎవరైతే నాకు నా ఒంటెలకు నీళ్ళు ఇస్తారో ఆ అమ్మాయే నా యజమానికి కోడలు అని తన మనసులో అనుకున్నాడు. ప్రార్థించాడు. దేవుడిచ్చిన తలంపు మేరకు ముందుకు ప్రయాణం కొనసాగిస్తున్నాడు. సాయంకాలము 4-5 అయినది. చాలా మంది అక్కడ ఆడపిల్లలు మరి నీళ్లు పట్టుకోవడానికి బావి దగ్గరికి బయలుదేరారు. అయితే ఒక అమ్మాయిని వెళ్ళి అడిగాడు, అమ్మా నీవు నాకు నీళ్లు ఇస్తావా అని. ఆ అమ్మాయి పేరు రిబకా. ప్రియా దేవుని బిడలారా, ఆ అమ్మాయి ఎలియాజరుకి నీళ్లు ఇవ్వడమే కాకుండా ఏమన్నది అంటే, నీ ఒంటిలో కూడా నీళ్లు ఇమ్మంటారా అని అడిగింది. అనగా సహజంగా మనుషులకు నీళ్లు ఇవ్వచ్చేమో గాని ఒంటెలకు నీళ్లు ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్నాం, ఒంటెలు ఒక్కొక్క ఒంటె దాదాపు 10 బిందెలు పైన నీళ్లు తాగుద్దట. దాన్ని ఓఎస్ఎస్ ఓడా అన్నారు, అనగా ఎడారి ఓడా అన్నారు. అనగా ఎడారిలో కూడా నీళ్లు లేకుండా ప్రయాణం చేయగలిగిన జంతు ఏదైనా ఉంది అంటే ఒంటె. ఈ ఒంటె దాదాపు ఒకేసారి 10 పైన బిందులు నీళ్లు త్రాగి అది నిల్వ చేసుకోగలిగినటువంటి జంతు. కానీ ఈ రోజున ఒంటికి నీళ్లు పెట్టాలంటే ఒక ఒంటి కాదు, దాదాపు 10 ఒంటెలు పైన ఉన్నాయి. ఆ ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు పెట్టాలి అంటే అది మామూలు విషయం కాదు. అనగా నీళ్లు ఆ దినాలలో ఏదో మోటార్ వేస్తే ఒక ట్యూబ్ పెడితే ఆ తొట్టిలో నీళ్లు త్రాగడానికి కాదు. ఆవిడ వెళ్ళాలి, మెట్టు దిగుతూ బావి దగ్గరికి వెళ్ళాలి, ఆ నీళ్లు చేదుకోవాలి,
మళ్ళా పైకి రావాలి, ఒంటికి నీళ్లు పోయాలి. ఇలా ఎన్ని బిందులు పోయాలి? ఒక్కోటి 5 బిందులు తాగినా 10 5లు 50 బిందులు నీళ్లు పోయాలి కదా. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. వాస్తవానికి ఒంటెలకు నీళ్లు పోయమని ఎలియాజరు అడగలేదు. ఎలియాజరు అడిగిందల్లా నాకు నీళ్లు ఇస్తావా అన్నాడు. అంతే ఆవిడ ఎలియాజరుకి నీళ్లు ఇచ్చింది, ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చింది. కనుక ఇక్కడ నేను జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, ఆవిడ ప్రియ దేవుని బిడ్డలారా ఎంతగా ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని పసిగట్టింది. ఏమిటి ఆ విషయం అంటే, ఇతను ఒక పని మీద వచ్చినట్లుగా ఉన్నాడు కదా. నీ నాసుక అంటే నీ నాసిక ఎలా ఉండాలి, నీ ముక్కు అంటే పసిగట్టే విధంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మనము రెబెకా పసిగట్టగలిగినది. ఒక పని మీద వచ్చి ఉన్నాడు, ఒక దైవ కార్య నిమిత్తమై వచ్చి ఉన్నాడు అని ఆవిడ అంచనా వేయగలిగింది. ఈ రోజున మనం అంచనా వేయలేని స్థితిలో మనం గనక ఉన్నట్లయితే ఆత్మీయమైన పరిజ్ఞానములో మనం లేమేమో. బైబిల్లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని గనక మనం చూస్తే, అక్కడ షూనేమి పట్టణస్తురాలు ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ తన భర్తతో చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను గుర్తెరిగాను అని అంటుంది. అనగా మన ఇంటికి వస్తున్నవాడు దైవజనుడు, మంచి సేవకుడు. ఈ రోజున సేవకుడినైనా విశ్వాసినైనా పసిగట్టగలిగినటువంటి జ్ఞానము దేవుడి నిమ్మని నీవు అడగాలి. కనుక ఈ ముక్కు ఏం తెలియజేస్తున్నది అంటే పసిగట్టగలిగినటువంటి తనము. అనగా మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి గనక మనం చూస్తే ఎఫెసీ సంఘం ఉన్నది. ఎఫెసీ సంఘములో చాలా మంది సంఘానికి బయలుదేరారట. ఎవరు అంటే అపోస్తులు కాకయే దొంగ అపోస్తులు బయలుదేరారట. మేము సేవకులమే, మేము విశ్వాసులమే అని బయలుదేరితే ఆ సంఘము ఏ స్థాయిలో ఉంది అంటే ఎవరు అపోస్తులు ఎవరు అపోస్తులు కాదు. పసిగట్టగలిగిన శక్తి ఎవరు కొన్నది అంటే ఎఫెసీ సంఘానికి కొన్నది. ప్రియా దేవుని బిడలారా, ఈ రోజున ఆధ్యాత్మికంగా జీవిస్తున్న మనము దేవుని యొక్క బోధను పసిగట్టగలిగిన విధముగా, దేవుని సేవకులను గాని విశ్వాసులను గాని మనం పసిగట్టగలిగిన విధంగా, ఈ లోకాన్ని కూడా మనం పసిగట్టగలిగిన విధంగా, సాతానుడు ఏ విధంగా మనల్ని శోధిస్తున్నాడో ఆ మాత్రము గమనింపు గనక లేకపోతే ఈ రోజున శోధనలో మనము మునిగిపోయే పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క ముక్కు అనేది మనకేం తెలియజేస్తున్నది అంటే, ఆధ్యాత్మికంగా నీవు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్న నీవు మరి ఏ పరిస్థితినైనా గాని, ఎవరు నీతో మాట్లాడినా గాని అదే బైబిల్లో ఒక వరముగా పోల్చారు. ఏమిటంటే వివేచన వరము అన్నారు. అనగా వివేచన కావాలి. పసిగట్టడము అంటే వివేచన కావాలి. ఎఫెసీ సంఘం ఏ విధంగానైతే వాళ్ళు దొంగ అపోస్తులు వస్తే మీరు కరెక్ట్ అయిన సేవకులు కాదు అని ఎలా చెప్పగలిగారో, అలాగే షూనేమి పట్టణస్తురాలు ఎలాగైతే ఈయన మన ఇంటికి వచ్చున్నవాడు దైవజనుడని చెప్పగలిగిందో, అలాగే రెబెకా కూడా ఎలియాజరుని ఎలాగైతే పసిగట్టగలిగినదో, ప్రియా దేవుని బిడలారా, ఇక్కడ ఇంకంత మాత్రమే కాకుండా ఓ చక్కని మాట వ్రాయబడినది. దమస్కు వైపు చూచున్న లెబోనోను శిఖరములాగా ఉన్నది. ఇక్కడ మనం చదవబడిన వాక్యములో పరమగీతాలు 7:4లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి నాసిక, రెండోది దమస్కు, మూడోది లెబోనోను శిఖరము అనేది ఉన్నది. దమస్కో వైపు లెబోనోను శిఖరం చూస్తుందట. సహజంగా శిఖరాలు ఎటు చూస్తాయి? పర్వతాలు ఎటు చూస్తాయి? పైకి చూస్తాయి. కానీ ఇక్కడ ఉన్న పర్వతం అట ఎటు చూస్తుంది అంటే దమస్కో పట్టణం వైపు చూస్తుందట. ఎన్ని పట్టణాలు లేవు బైబిల్ గ్రంథంలో? అనగా కనానులో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎన్ని మంచి పట్టణాలు లేవు, కానీ ఇది ఎటువైపు చూస్తుంది అంటే దమస్కో వైపు చూస్తున్నదట. ఏమిటి దమస్కోలో ఏమైనా శ్రేష్టత కలిగిన ఉన్నదా అని అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దమస్కో వైపు చూస్తున్నదట. లోతు భార్య ఈ రోజు కూడా జబల్ ఉల్ సొదోమ్ అనే ప్రదేశంలో ఆవిడ మెడ వెనక్కి తిరిగిపోయి ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆవిడ ముందుకు సాగాల్సిన ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. అలాగే ఈ రోజున దమస్కో పట్టణం వైపు లెబోనోను శిఖరము మెడతిప్పి చూస్తున్నట్లుగా ఉన్నది అని పరమగీతలో మనం చూస్తున్నాం. అంటే దమస్కో వైపు ఎందుకు చూడాలి? ఓ పట్టణం వైపు ఒక పర్వతం ఎందుకు చూడాలి అంటే దమస్కోలో శ్రేష్టమైన విషయాలు వ్రాయబడ్డాయి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని గనక మనము గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దమస్కోలో శ్రేష్టమైన నదులు ఉన్నాయట. ఏమిటి ఆ నదులు అంటే ఫరప్ప, అర్బాయు అనే నదులు ఉన్నాయట. ఆ నదుల వల్ల దమస్కోకి ఏం కలిగింది అంటే శ్రేష్టమైన దేశముగా గుర్తించబడినది. అది శ్రేష్టమైన దేశము దమస్కో అనేది. నైమాను
ఇజ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు కుష్ఠరోగంతో వచ్చినప్పుడు నయమాను చెప్తాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్లి మునిగినట్లయితే నీకు కలిగిన జబ్బు పోద్ది అని చెప్తే ఆ యోర్దాను నది గురించి ఆ నయమాను ఇష్టపడ్డు. అది ఒక మురుక్కాలవ లాగా ఉంది. మరి మా దేశంలో బ్రహ్మాండమైనటువంటి నదులు ఉన్నాయి, ఫరప్ప అరబ్బా అనే నదులున్నాయి అని అంటాడు. వాస్తవానికి దమస్కోలో శ్రేష్టమైన నదులున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అది శ్రేష్టమైన దేశముగా మనం పరిగణిస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం చూస్తే పరలోకం గురించి అబ్రహాము వాళ్ళు ఏమన్నారు అంటే శ్రేష్టమైన దేశము, మరి శ్రేష్టమైన దేశము అని అన్నారు. ఈ లోకంలో ఉన్న దమస్కో వైపు లెబానోన్ చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమున్నాయంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి. కానీ పరలోకం ఏ దేశం అంటే మరి శ్రేష్టమైన దేశము అని హెబ్రీ 11:16లో రాయబడి ఉన్నది. అవునండి, అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, యోసేపు గాని వాళ్ళ దేవుడు ఎంతగా దీవించినా గాని వాళ్ళు ఈ లోకములో గుడారాలు వేసుకొని ఉన్నారట. దేవుడు ధనపరంగా గాని, ఆస్తి పరంగా గాని ఎన్నో విధాలుగా వాళ్ళని దీవించాడు. వాళ్ళు గొప్పవాళ్ళు, ధనవంతులు. ఆయన ఈ లోకములో వాళ్ళు కేవలం ఎలా ఉండడానికి ఇష్టపడ్డారు అంటే గుడారాలలోని. ఎందుకు మీరు గుడారాలలో ఉన్నారు అంటే వాళ్ళు పైనున్న దేశం గురించి మాట్లాడారట. ఏమని మాట్లాడారు అంటే ఇక్కడ మాత్రం మేము పరదేశులమే, మాకు దేవుడు శ్రేష్టమైన దేశం అన్నది పరలోకము. ఈ రోజున ఈ లోకం శ్రేష్టమైన దేశం కావచ్చు, దమస్కోలో శ్రేష్టమైన నదులున్నాయని ఇక్కడ ఈ లెబానోను శిఖరం చూస్తుంది. దాని వైపు ఈ లోకములో శ్రేష్టమైనది ఉన్నది, శ్రేష్టమైన ఇళ్ళు ఉన్నాయి, శ్రేష్టమైన ఆహారం ఉన్నది, శ్రేష్టమైన నదులున్నాయి, శ్రేష్టమైనటువంటి వాహనాలు ఉన్నాయి అని నీవు అనుకుంటావు. కానీ పరలోకం గురించి ఏనాడైనా నువ్వు గమనించావా? ఇది శ్రేష్టమైన దేశం అయితే అది మరి శ్రేష్టమైనటువంటి దేశము. అందుకే ఆనాడు అబ్రహాము భక్తులు మన పితరులు ఏమయ్యారు అంటే ఈ లోకం మీద వారు మనసు పెట్టలేదు. దేని మీద మనసు పెట్టారు అంటే పరలోకం మీద వాళ్ళు మనసు పెట్టారు. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 39-40 వాక్యాన్ని గనక మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే మరి శ్రేష్టమైన దేశము పరలోకం గురించి రాస్తూ ఏమన్నది అంటే మనము లేకుండా పరలోకము పరిపూర్ణం కాదు అని వ్రాయబడి ఉన్నది. మనం లేకుండా పరలోకం పరిపూర్ణం కాదు. ఈ రోజు బ్రహ్మాండమైన భక్తులతో నింపబడినది పరలోకం. ఎవరున్నారండి పరలోకంలో? శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అతి రథ మహా భక్తులు ఉన్నారు. భూలోకమును తలకిందులుగా చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. భూలోకమును గడగడలాడించిన భక్తులు అక్కడ ఉన్నారు. సూర్యుడిని చంద్రుడిని ఆపిన భక్తులు అక్కడే ఉన్నారు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన భక్తులు అక్కడే ఉన్నారు. సింహాల నోళ్లను మూసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అగ్నిగుండములో పడినా గాని కాలిపోని భక్తులు అక్కడే ఉన్నారు. ఎవరు వాళ్ళు? దానియేలు కావచ్చు, యెజ్కేలు కావచ్చు, మోషే కావచ్చు, అబ్రహాము కావచ్చు. వాళ్లతో నింపబడింది ఈ రోజున పరలోకం. కానీ పౌలు ఏమన్నాడు అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పరలోకం ఏం కాదు అంటే ఫుల్ఫిల్ కాలేదు, అనగా పరిపూర్ణం కాలేదు. మరి పరిపూర్ణం కావాలి అంటే ఏం కావాలి అంటే మనం వెళ్ళాలట. అందుకే భక్తులు అంటున్నారు మనల్ని, మీరు కూడా వచ్చేయండి, మీరు వస్తేనే గాని మరి శ్రేష్టమైన దేశమైన పరలోకము పరిపూర్ణమవుతుంది అని వాళ్ళు మనల్ని రమ్మంటున్నారు. మనమేమంటున్నామంటే కాస్త ఆగండి బాబు, ఒక 10 ఏళ్ళు ఆగండి, మేము పరలోకానికి వస్తాం, ఒక 20 ఏళ్ళు ఆగండి, మేము పరలోకానికి వస్తాం అని మనం అంటున్నాం. కానీ పరలోకం అనేది మరి శ్రేష్టమైన దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన దేశానికి మనం వెళ్ళాలి. లెబానోను శిఖరము దమస్కో వైపు చూస్తుందట. ఎందుకు చూస్తుంది అంటే నీ నాసిక చూసినట్లుగా దమస్కో వైపుకి లెబానోను శిఖరం చూస్తుంది. దమస్కోలో శ్రేష్టమైనవి ఉన్నవి, మంచి నదులు ఉన్నవి అని మనం విన్నాం. అలాగే ఆదికాండము 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూస్తే ఒకానొకప్పుడు లోతు చెరపట్టబడ్డాడు. అబ్రహాము సహోదరుని కుమారుడు చెరపట్టబడినప్పుడు అబ్రహాము 318 మందిని తీసుకొని వాళ్ళు వెనకబడ్డాడు. ఎక్కడ దాకా వెళ్లేదాకా తరిమాడు అంటే దమస్కోకు వెళ్ళాక వాళ్ళను పట్టుకొని వాళ్ళు తీసుకువెళ్ళిపోయిన వెండి, బంగారము, డబ్బు, ఆస్తి అన్ని కొల్లబెట్టుకొని మళ్ళా తీసుకొచ్చాడు. దమస్కోలో ఆ అబ్రహాముకి జయం కలిగినట్లుగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. దమస్కోలో గొప్ప ఆశీర్వాదం ఉన్నట్లుగా కూడా వాక్యం సెలవిస్తున్నది. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 24వ వాక్యంలో చూస్తే దావీదట అక్కడ
ఏమయ్యాడు అంటే ఆ దమస్కులో అభిషేకించబడ్డాడు, అనగా అతను రాజకిరీటమును పొందుకున్నాడు దమస్కులో. కనుక దమస్కులో ఏమున్నది అని బైబిల్ సెలవిస్తున్నది అంటే, మొదటిగా శ్రేష్టమైన నదులు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా దమస్కులో ప్రియ దేవుని బిడలారా సౌలు పౌలుగా కూడా మారాడు. అక్కడ దమస్కులో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని బయలుదేరాడు. వాళ్ళందరినీ కూడా హతమార్చాలి, వాళ్ళందరినీ చంపేయాలి అని కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకొని వెళుతున్నాడట. దమస్కో బోర్డర్ దగ్గరికి వెళ్ళాడు. దమస్కో బోర్డర్ దగ్గరికి వెళ్ళగానే దేవుని చేత దర్శించబడ్డాడట. ఆకాశం నుండి గొప్ప వెలుగును చూచాట. నెట్ట మధ్యాహ్నం అసలే వెలుగులో వెలుగును చూడగలిగాడట. ఎంత బ్రహ్మాండమైన దర్శనం చూడండి, ఎంత గొప్ప వెలుగు చూడండి. మధ్యాహ్నము గొప్ప వెలుగు ఉంటుంది కదా, ఆ వెలుగులోనే వెలుగును చూడగలిగాడట. కనుక అక్కడే గుర్రం మీద నుండి పడిపోయాడు. దర్శనాన్ని చూడగలిగాడు, వెలుగును చూడగలిగాడు, ప్రభువును చూడగలిగాడు. కనుక ఆ దమస్కో దగ్గరే సౌలు ఎలా మారాడు అంటే పౌలుగా మారాడు. కనుక చూడండి, ఈ రోజున దమస్కోలో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి కదా, శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా. ఆ దమస్కో దగ్గరే సౌలు పౌలుగా మారాడు కదా. నువ్వు ఏ స్థలములో పరివర్తన చెందావో, ఏ సంఘములో నువ్వు మార్పు చెందావో, నీ అలవాటులు మార్చుకున్నావో, నీ బ్రతుకు మార్చుకున్నావో, నూతన తీర్మానం చేసుకున్నావో, సౌలు మాత్రం దమస్కో దగ్గరే మారు మనసు పొందాడు, బాప్టిజమును పొందాడు. అంతేకాదు దావీదు కూడా అక్కడ రాజకిరీటమును పొందినట్లుగా మనం చూస్తున్నాం.